ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి నవంబర్ 11, 12 తేదీల్లో ఒక బంధం దూరం కాబోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజులు అయితే గోచార ఫలితాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో గ్రహాల ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది. మంచి ఫలితాలు పొందబోతున్నారు. మీ కృషికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చేపట్టిన ప్రతి పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాన్ని మీరు పొందుతారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. ఈ సింహ రాశి వారికి నవంబర్ 11, 12 తేదీలో ఒక బంధం దూరం కాబోతుంది. దానివల్ల వీరు ఎలాంటి ఫలితాలను పొందుతారు, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక పరంగా వీరి యొక్క సమస్యలను ఎలా అధిగమించుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు. దృఢమైన శరీరాకృతిని వీరు కలిగి ఉంటారు. చూడటానికి కొంచెం గంభీరంగా కోపం కనిపించిన వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. ఇతరులను ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. ఈ సింహ రాశి వారికి పట్టుదల, కోపం అయితే 2 ఎక్కువగానే ఉంటాయి. ఈ సింహ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరు ఒకరి దగ్గర అస్సలు తలదించడం వీరికి అస్సలు నచ్చదు. ఈ రాశి వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తారు. అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారి కోసం ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారికి మాత్రం జాలి గుణం అనేది ఉంటుంది. 10 మందికి సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు. అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సహాయం అయినా చేస్తారు. వారికి ఏదైనా సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు వీరు వారిని ఆదుకుంటూ ఉంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు, ఎవరికి అన్యాయం చేయరు. అలాగే ఈ రాశి వ్యక్తులు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ వీరికి కోపం, ఆవేశం అయితే ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరు కొంతమందిని అయితే దూరం చేసుకుంటూ ఉంటారు. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. అదేవిధంగా ఈ సింహ రాశిలో జన్మించిన వారు తమ యొక్క కుటుంబ సభ్యులను, తమ యొక్క భాగస్వామిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగానే ఉంటారు. అలాగే ఈ రాశి వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశివారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సంఘంలో కూడా వీరికి మంచి పేరు, ప్రతిష్టలు, గౌరవం అనేది వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా వీరు బంధాల కోసం ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. కానీ వీరు
నా కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి సహాయం అయితే ఎవరు చేయరు. ముఖ్యంగా నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల ఎన్నో కష్టాలను, ఎన్నో అవమానాలను, ఎన్నో అడ్డంకులను అయితే వీరు భరిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే ధైర్యం, పట్టుదల వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహ రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ రాశి వారికి నరదృష్టి అయితే అధికంగా ఉండటం వల్ల పనులలో వీరు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే సింహ రాశి వారు ఏంటంటే ముఖ్యంగా మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ ఇతరులతో షేర్ చేసుకోకండి. అయితే మీరు ప్రతి ఆదివారం రోజున పెద్దవారితో మీరు దృష్టి తీయించుకోవడం వల్ల మంచి ఫలితాలను అయితే పొందుతారు. ఈ సమయంలో సింహ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది. ఈ నవంబర్ 11, 12 తేదీల్లో ఒక బంధం అయితే ఈ సమయంలో మీకు దూరం కాబోతుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి అయితే గోచార ఫలితాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ కృషి ఇతరులకు లాభదాయకంగా ఉండబోతుంది. ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చిన్న అవకాశాన్ని అయినా మీరు సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తులో మీకు అది ఉపయోగపడుతుంది. ఆర్థిక పరంగా మీకు చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మీకు మెరుగుపడుతుంది. మీకు అప్పుల సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యులు మీకు గౌరవాన్ని ఇవ్వబోతున్నారు. ఈ సమయంలో మీకు గౌరవం లభించబోతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీకు ఆదాయం, పొదుపు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఈ సింహ రాశి వారు ముఖ్యంగా మీరు ఎవరిని నమ్మకండి. ఎవరిని నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు అయితే షేర్ చేసుకోకండి. ఈ సమయంలో గతంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు. మీ డబ్బును చూసి, మీ ఎదుగుదలను చూసి అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రాబోతున్నారు. అటువంటి వ్యక్తుల వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు కూడా లేవు. వారి వల్ల బాధలు తప్ప మీకు ప్రయోజనం అయితే లేదు. వారు మీతో తీయగా మాట్లాడుతారు. మీ ఎదుగుదలను కూడా వారు అడ్డుకుంటారు. బయట మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. గతంలో వారి వల్ల మీరు ఎన్నో కష్టాలను అనుభవించారు. అటువంటి వ్యక్తులు బయట మీపై చెడు ప్రచారాలను కూడా చేస్తూ ఉంటారు. బయట మీ గురించి పొగరు, వీరికి డబ్బు ఉందని అహంకారం అని మీపై చెడు ప్రచారాలను కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు, గతంలో దూరమైన వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు. కాబట్టి ఈ సమయంలో మీరు అటువంటి వ్యక్తులకు చాలా దూరంగా ఉండండి. మన వాళ్ళే అని మీరు అనుకొని దగ్గరికి తీసుకుంటే చాలా నష్టపోతారు. ఈ సమయంలో అటువంటి ఒక బంధంకు దూరంగా ఉంటేనే మీరు జీవితంలో ఎదుగుదలను చూస్తారు. మీ జీవితంలో ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఎవరిని నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు అయితే షేర్ చేసుకోకండి. అదేవిధంగా మీరు ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు కూడా ఎవరికి చెప్పకండి. మీకు శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు. ఈ సమయంలో ఒక బంధం మీ దగ్గరికి రాబోతుంది. కానీ ఆ బంధాన్ని మీరు దూరంగా ఉంచడమే చాలా మంచిది. లేదంటే చాలా నష్టపోతారు. ఈ సమయంలో సింహ రాశి వారికి మహాలక్ష్మి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో మీరు నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.